ఏది అయినా ఆచి చికెన్ మసాలా. దేశ రాజధాని ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. ఎర్రకోట వద్ద బాంబు ఎల్ఈటి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిపింది. పాకిస్తాన్ మస్జిద్ వద్ద ఇటీవల జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని హెచ్చరిస్తున్నాయి. ఎర్రకోట, చాందినీ చౌక్ లోని ఆలయాల వద్ద పేలుళ్లు జరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతేకాకుండా ఢిల్లీలోని ఈ ప్రాంతాల్లో బలగాలు మోహరించడంతో పాటుగా వివిఐపి ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం పలు రాష్ట్రాల్లోని కోర్టులు స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ సర్వర్ల నుంచి నకిలీ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని 3 సిఆర్పీఎఫ్ పాఠశాలకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉదయమే మెయిల్స్ రావడంతో విద్యార్థులను ఇంటికి పంపించేసి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ పేలుడు పదార్థాలు కానీ దొరకలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఢిల్లీలో మరొకసారి పెద్ద ఎత్తున భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్టుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. సో ఇటీవల కాలంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న బెదిరింపు మెయిల్స్ కావచ్చు, లేకుంటే బెదిరింపు కాల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇంటెలిజెన్స్ నిశితంగా పరిశీలించింది. అయితే మరొకసారి పాకిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్లోని తీవ్రవాదులు ఇండియాలోని హై సెక్యూరిటీ జోన్, అందులోనూ వివిఐపి జోన్ గా ఉన్నటువంటి ఆ దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు పాల్పడాలని కుట్ర పంతున్నట్టుగా నిఘా వర్గాలు కొంత అంచనా వేశారు. దీంతోనే మొత్తం కూడా ఈ ప్రస్తుతానికి ఢిల్లీ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఆలయాలను ఏదైతే అక్కడ ఢిల్లీతో పాటుగా ఢిల్లీలోని చాందినీ చౌక్ కావచ్చు, ఇతరత్ర ఎర్రకోట సమీపంలోని ఇతరత్ర ఢిల్లీలోని పలు కీలక హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకుని ముష్కర్లు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలని ప్రణాళిక రచిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో మొత్తంగా కూడా కేంద్రానికి పెద్ద ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అణువున కొంత అక్కడ నిఘా వర్గాలు అంచనాతో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా అక్కడ పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సో ఏదైనా అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాము గత ఏడాది 2025 నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత సాయంకాలం పూట ఢిల్లీ నవంబర్ 10వ తేదీన అందులోని కార్తీక మాసం ఆ సమయంలో ఒక టెంపుల్ సమీపంలో ఒక శివాలయం సమీపంలో జరిగినటువంటి మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన పేలుడు సంగతి తెలిసిందే. దాదాపుగా 15 మందికి పైగా చనిపోయారు, 20 మందికి పైగా కూడా తీవ్ర గాయాలైనది. సో ఒక్కసారిగా అసలు ఊహించని పేలుడు ఘటన, కారులో బ్లాస్ట్ జరగడంతో పాటు క్షణాల్లో ఏం జరిగిందో తేరుకున్న లోపే పెద్ద ఎత్తున అక్కడ మంటలు అంటుకోవడం, దాదాపుగా 15 మంది పైగా మృతి చెంది 10ల సంఖ్యలో గాయపడ్డ పరిస్థితి ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే దేశంలో అత్యంత భద్రత కట్టుదిట్టంగా ఉన్నటువంటి, అందులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి అట్లా మొత్తంగా కూడా అత్యంత వివిఐపి జోన్ గా ఉన్నటువంటి ఢిల్లీలోనే ముష్కర్లు దాడులకు పాల్పడడం, బ్లాస్ట్లకు పాల్పడడం అందరినీ కూడా ఒక రకంగా కలిసివేసింది, ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే చాలా దశాబ్ద కాలం తర్వాత అసలు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సో అంటే బార్డర్స్ లో తప్ప కూడా ఎక్కడ కూడా పలు రాష్ట్రాల్లో ఇట్లాంటి దాడులు బ్లాస్టులు జరిగిన సంఘటనలు లేవు. సో తొలిసారిగా గత ఏడాది 2025 నవంబర్ 10వ తేదీన జరిగినటువంటి దాడే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సో అప్పటి నుంచి కూడా నిఘా వర్గాలు మరింత కట్టుదిట్టమయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా కూడా మరొకసారి అలాంటి పేలులకు కుట్ర చేస్తున్నట్టుగా కూడా కొంత నిఘా వర్గాలు పసిగట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఇటీవల పెద్ద ఎత్తున మసీద్ దగ్గర పేలుడు జరిగింది. ఆ మసీదు దగ్గర జరిగినట్టు పేలుడులో 40 మందికి పైగా మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ లో జరిగినటువంటి పేలుడు ఘటన ఆధారంగా చేసుకుని దానికి ప్రతీకారంగా కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లోని తీవ్రవాదులు లష్కర్-ఏ-తోయిబా లాంటి వాళ్ళు మొత్తంగా కూడా మరొకసారి హిందువులో ఆలయాలను టార్గెట్ చేసుకుని ఇండియాలో మరొకసారి ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తారా, లేకుంటే బ్లాస్ట్లకు పాల్పడేలా
కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి కూడా కొంత సమాచారం అందడంతో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా అంటే ఢిల్లీతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా పలు కీలకమైన నగరాలు కావచ్చు పట్టణాలకు కావచ్చు మొత్తం ఆయా రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ నుంచి కూడా కొంత అలర్ట్ గా ఉండాలి. సో మరొకసారి దేశవ్యాప్తంగా దేశంలో అలజడి సృష్టించేందుకు ముష్కరులు ప్రయత్నాలు చేస్తున్నారు, అట్లాంటిగా పేలులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి భద్రతను కట్టుదిట్టం చేసుకోవాల్సిందిగా అణువణువున గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా కూడా కేంద్రం ఆయా రాష్ట్రాలకు కూడా కొంత హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలోని చాందినీ చౌక్ కావచ్చు, అదే సందర్భంలో ఎర్రకోట సమీపంలో మాత్రం పేలులకు కొంత ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పేసి ప్రధానంగా ఆ రెండు ఏరియాలో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది, కూడా హై సెక్యూరిటీ జోన్ గా మారిందని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సో ఇటీవల కాలంలో తరచుగా కూడా ఎందుకంటే ఎప్పుడైతే మనకు సంబంధించి పాకిస్తాన్ తో సంబంధించి ఇటీవల కాలంలో వరుసగా నెలకొన్న వివాదాలు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించి ఏదైతే మొత్తంగా కూడా దాడులకు పాల్పడడం ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితి రోజు రోజుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా భారత్ ను పాకిస్తాన్ కవ్వించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సో నేరుగా పాకిస్తాన్ భారత్ ని ఎదుర్కొనే అవకాశం లేకుండా ఇట్లా తీవ్రవాదులను ఉసిగొల్పి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం అండగా నిలుస్తూ వాళ్లను భారత్ పై ఉసిగొల్పి అనేక దాడులకు పాల్పడేలా చేస్తుంది. సో మొత్తంగా కూడా ఇటీవల కాలంలో ఆపరేషన్ సంబంధించి సింధూర్ తర్వాత భారత పాకిస్తాన్ మొత్తంగా కూడా ఎక్కడికక్కడ అణగదొక్కింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అసలు ఊహించని ఘటన, పాకిస్తాన్ ఒకసారిగా నిబరపోయింది. అదే సందర్భంలో ఏ క్షణంలో కూడా భారత్ దాడులను భారత్ సైన్యం జరిగిన దాడులను ఎదుర్కోలేక పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసి భారత్ను శరణు కోరే పరిస్థితి వచ్చింది. సో రకంగా చెప్పాలంటే అమెరికా అండతో అమెరికాను వేడుకొని అమెరికా కాలబేరం మీద పడి సో అమెరికాతో భారత్ ను మొత్తంగా కాల్పులు విరమణకు ఒప్పందం చేసుకునే దిశగా వచ్చింది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా భారత్ సంబంధించి పాకిస్తాన్ పై ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. పాకిస్తాన్ పై అన్ని రకాలుగా భారత్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల శిబిరాలను ఏరివేయడంతో పాటుగా భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ భారత్ జోలికి రాకుండా ఉండాలంటే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతోనే సమాధానం చెప్పుకున్నా, మరోవైపు దౌత్యపరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశంగా మారింది. సో గతంలో చూసాం బిన్ లాడెన్ లాంటి వాటితో పాటుగా అనేక మంది ప్రస్తుతానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులు ఉన్నారో అందరూ కూడా టాప్ టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళంతా కూడా అడ్డా ఇప్పుడు పాకిస్తాన్ గా మారిందని చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు భారత్ కూడా దౌత్యపరంగా కావచ్చు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి మారడం లేదు. సో మొత్తంగా కూడా ఒకవైపు భారత్ పాకిస్తాన్ కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, సో పాకిస్తాన్ మాత్రం తెర వెనుక దొంగదారిన ఇలా తీవ్రవాదులను ఉసిగొల్పి అక్కడ ఉన్నటువంటి లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇలాంటివన్నీ తీవ్రవాద సంస్థలను పెంచి పోషించి భారత్ లో అలజడి సృష్టించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కూడా అలాంటి ఆ పరిస్థితికి అవకాశాలు ఉన్నాయి. సో ముందు జాగ్రత్తగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీతో పాటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలైనటువంటి ముంబై, కోల్కతా, అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మొత్తం ప్రధాన నగరాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో కొంత హై అలర్ట్ గా ఉండాల్సిందిగా కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఇటీవల తాజాగా కూడా ఈ రోజు మొత్తంగా కూడా కొంత నిఘా వర్గాలు సమాచారం ప్రకారము ఢిల్లీ చాందినీ చౌక్ కావచ్చు, ఎర్రకోట వద్ద ఇట్లాంటి పరిస్థితి బ్లాస్ట్లకు పాల్పడే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సిన సమయం, ఎందుకంటే ఎప్పుడు ఏ రకంగా కూడా ముష్కర్లు తెగబడే అవకాశం ఉంటుందో మనము పసిగట్టలేం కాబట్టి సో ఎవరికి వాళ్ళు కొంత అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, ఒకవైపు భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసినప్పుడు యాజ్ ఏ మనం సామాన్య ప్రజలకు కూడా మనకంటూ కూడా కొంత మనం బాధ్యతగా తీసుకొని ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే బెటర్. ఎందుకంటే దానివల్ల మీరు సమాచారం అందించడం వల్ల అనేక మంది, ఎందుకంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున బ్లాస్టులు కావచ్చు ఇతరత్ర జరగకుండా కొంత మనవంతు కూడా ప్రయత్నం, ఎందుకంటే అనుమానాస్పద గతంలో చూసాం కార్ బ్లాస్టులు కావచ్చు ఇతరత్ర హైదరాబాద్ లో జరిగిన పేలులకు సంబంధించి ఒక యాదృచ్ఛికంగా ఏంటంటే ఈ రోజుకు దిల్సుఖ్ నగర్ ఘటన జరిగి దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగి దాదాపుగా 13 సంవత్సరాలు అవుతోంది. సో ఇప్పుడు 13 సంవత్సరాలు కూడా నిండిన నేపథ్యంలో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా దిల్సుఖ్ నగర్ బ్లాస్టులు, సో రీసెంట్ గా ఢిల్లీ గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీ పేలులు, ఇవన్నీ కూడా భారత్ ఒక రకంగా ముష్కర్లను ఎక్కడికక్కడ తీవ్రవాదులను ఎక్కడికక్కడ అణిచివేస్తూనే వాళ్ళని మొత్తం నియంత్రిస్తున్న నేపథ్యంలో రెచ్చిపోయి మరొకసారి ఏమి చేయలేని పక్షంలో భారత్ పై ప్రతీకార రేచతో రగిలిపోతున్నటువంటి ఈ తీవ్రవాదులు అదేవిధంగా పాకిస్తాన్ మొత్తంగా కూడా ఎప్పుడైనా ఎలాగైనా
దాడులకు పాల్పడాలని చెప్పేసి కొంత ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం తరపున కావచ్చు, మొత్తంగా కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా, భద్రతా బలగాలంతా కూడా కొంత కట్టుదిట్టం చేశాయి. సో ఏదైనా రకంగా భారత్ సంబంధించి భారత్లో ఎట్లాంటి దాడులకు అవకాశం ఇవ్వకుండా అన్ని రకాలుగా క్షుణ్ణంగా ఏదైతే ఎక్కడైతే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నా కూడా అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు కనిపించిన వెంటనే వాటిని ఎవరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం, వ్యక్తులైతే వస్తువులు అయితే వాటిని కొంత పరిశీలించడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఢిల్లీలో ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఇంటెలిజెన్స్ సమాచారం మాత్రం కొంత హై టెన్షన్ వాతావరణం సృష్టించుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు నవంబర్ 10 కాబట్టి 3 నెలల వ్యవధిలో నవంబర్, డిసెంబర్, జనవరి, ఇది ఫిబ్రవరి వస్తుంది. సో 3 నెలలు కావస్తోంది. సో మరొకసారి అట్లాంటి ఢిల్లీలో ఆ మొన్నటి పేలుడుతోనే, నవంబర్ గత ఏడాది జరిగిన పేలుడుతోనే ఇంకా ఢిల్లీ కోలుకోలేని పరిస్థితి, ఒక రకమైన భయమైన వాతావరణం. ఎందుకంటే ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో జన సాంద్రత ఎక్కువ ఉంటుంది, జన సమూహం. ఎందుకంటే ఎక్కడికక్కడ దేశ రాజధాని కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, దేశవ్యాప్తంగా అన్ని రకాల అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటారు. సో ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకుంటే ఇతరత్ర బిజినెస్ల దృష్ట్యా అక్కడ నిత్యం వేలాది మంది, లక్షలాది మంది. సో మెట్రో కావచ్చు, ఇతరత్ర మొత్తంగా కూడా అట్లాంటి పరిస్థితుల్లో రద్దీ ప్రాంతాలు ఉంటాయి. సో వాటిని టార్గెట్ చేసుకుని ముష్కరులు ఒకసారి దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది అని ఒక హెచ్చరిక నేపథ్యంలో సో అలాంటి హై సెన్సిటివ్ ఏరియాలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కొంత నిఘా పెంచి గట్టుదిట్టం చేసి సో మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇప్పుడు నిఘా సమాచారం అందిందో దాని ప్రకారం అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది సునీత. అయితే రాధాకృష్ణ, ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాం ఈ థ్రెటనింగ్ మెయిల్స్ ఎక్కువగా సంఖ్యలో వస్తున్నాయి. అయినప్పటికీ అక్కడ ఈవెన్ కోర్టులు కానివ్వండి, చాలా ప్రదేశాల్లో కూడా ఇలాంటి థ్రెటనింగ్ మెయిల్స్ వస్తున్నాయి. ఎంత సర్చ్ చేసినా కూడా ఇవన్నీ ఫేక్ అని కూడా తర్వాత నిర్ధారణ అయ్యింది. అయితే ఇవంతా కూడా ఫేక్ గా ఎవరు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయాలని ఏమన్నా చేస్తున్నారా? అసలు ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సునీత, ఇటీవల కాలం గత వారం రోజులుగా చూస్తుంటే దేశవ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ కోర్టులకు కావచ్చు, స్కూళ్లకు కావచ్చు, ఎందుకంటే ముఖ్యంగా ఢిల్లీలో అంటే ప్రధాన నగరంలో స్కూల్స్కి వచ్చాయి. సో హైదరాబాద్ తో పాటు వివిధ మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ యొక్క న్యాయస్థానాలకు, కోర్టులకే బెదిరింపు కాల్సి వచ్చాయి. మీ యొక్క కోర్టుల మీద బ్లాస్ట్ చేస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున బెదిరింపు కాల్సి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమై మొత్తంగా కూడా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తూనే అక్కడ అనుమానాస్పదంగా అనిపించిన మొత్తం కూడా ఇట్లాంటి మెయిల్స్ ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించారు. సో అది ఒక ఫేక్ మెయిల్స్ గా వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇటీవల వరుసగా బంగ్లాదేశ్ కేంద్రంగానే ఇట్లాంటి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా పోలీస్ శాఖ, కేంద్ర హోంశాఖ కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. సో ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి ఇట్లా బెదిరింపు వస్తూ ఉంటే మరోవైపేమో ఢిల్లీ లాంటి నగరం నిఘా వర్గాలు మాత్రం బ్లాస్ట్లు వెళ్తాయి. అంటే కొంత అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఒకవైపేమో ఇటు బంగ్లాదేశ్ కేంద్రంగా బంగ్లాదేశ్ నుంచేమో మెయిల్స్ వస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా పోలీసులను కొంత మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోర్టు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, బెదిరింపుల మెయిల్స్ పేల్చి వేస్తాము అని చెప్పేసి చేస్తూనే కొంత రకంగా భయానక వాతావరణం సృష్టిస్తూనే మరోవైపు ఢిల్లీలో ఇట్లాంటి అంటే ఒకవైపు అటెన్షన్ డైవర్షన్ లాగా అందరినీ కూడా ఇటు మెయిల్స్ పెట్టి స్కూల్స్, న్యాయస్థానాల వైపు దృష్టి మళ్లించి వీళ్ళు వేరే ఒక చోట ఎట్లయినా ఏదైతే పేలులకు పాల్పడాలని, దాడులకు పాల్పడుతున్నారా, యోచిస్తున్నారా, వాళ్ళ టార్గెట్ అదేనా అని చెప్పేసి కూడా కొంత నిఘా వర్గాలు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కూడా కొంత సీరియస్ గానే వీటిపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఒక రకంగా ముందు జాగ్రత్తగా ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు, దేశంలో మరొకసారి మన గత ఏడాది జరిగిన ఢిల్లీ లాంటి పేలులు జరగకూడదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసే పరంగా కనబడుతోంది. సో ఒకవైపు ఇట్లాంటి మెయిల్స్ వస్తూనే వాటిని ట్రాక్ చేస్తూనే వాటి మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దీని వెనుక కూడా ఏదైనా కుట్రకోణం ఉందా? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏంటంటే కొంత ఇట్లాంటి తీవ్రవాదాలకు సంబంధించి కావచ్చు, తీవ్రవాద భావజాలం వ్యక్తులు అంతా కూడా అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే హైదరాబాద్ కొన్ని కీలక నగరాల్లో ఇట్లా బాంబు బెదిరింపుకు సంబంధించి నకిలీ ఫేక్ మెయిల్స్ చేస్తూ అటెన్షన్ డైవర్ట్ చేస్తూ మరోవైపు దృష్టి అంతా కూడా వేరే చోట పెట్టి అక్కడ బ్లాస్ట్లు చేసే అవకాశం కూడా లేకపోలేదనే ఒక ఆలోచనలో కేంద్ర హోంశాఖ ఉంది. సో నిఘా వర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో హై అలర్ట్ చేశాయి. సో ఎప్పటికప్పుడు కూడా అవకాశాన్ని బట్టి ఇది కేవలం ఈ క్షణానికి మాత్రమే కాదు, ఎప్పుడో బెదిరింపు కాళ్ళు వస్తే అప్రమత్తంగా ఉండడం కావచ్చు, ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు పోలీస్ శాఖ కావచ్చు, మరోవైపు సాధారణ ప్రజలు సైతం తమకు అవగాహన కల్పిస్తూ తమకు తాముగానే కొంత భద్రత దృష్ట్యా కొంత అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా మాత్రం ఈ యొక్క ఢిల్లీలో ఆ పేలులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాలు చెప్తున్న సమాచారం మాత్రం కొంత ఒక రకమైన ఆందోళన కావచ్చు, టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.